అప్పు కావ్య మెయిల్‌కి వీడియోస్ పంపించిందని చెప్పంగానే, కావ్య బెడ్‌రూమ్ తలుపేసేసి వీడియోస్ చూసేసరికి కుప్ప కూలిపోతుంది. అసలు ఆ వీడియోలో ఏముందో ఈరోజు మొత్తం బయట పడిపోయింది. అసలు ఆ బిడ్డ ఎవరు? రాజ్‌కి ఏమవుతాడు? అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏం జరుగుతుందంటే, రాజ్ ఆఫీస్‌లో ఉంటాడు. అంటే కరెక్ట్‌గా తన ఇంటికి ఎళ్ళబోతుంటాడు. ఎప్పుడు వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి మన విడాకులొద్దు అని చెప్పేదానికనమాట. అయితే ఈలోపు ఏమవుతుందంటే శరత్ తన ఆఫీస్ రూమ్‌లోనే చనిపోవడానికి సిద్ధపడిపోతాడు. అది చూసి రాజు వాళ్ళ నాన్నని కాపాడి, "ఏంటి నాన్న నువ్వు ఏంటి డాడీ నువ్వు చేస్తున్న పని? అసలు నీకు ఏమైంది డాడ్?" అంటూ అడుగుతాడు. "నేను చాలా పెద్ద తప్పు చేశానురా రాజ్. నేను చచ్చిపోవాలి" అని అంటాడు. "ఏం చేసావు డాడీ?" అని చెప్పేసి అంటే చెప్పడనమాట. "నాకు చావే శరణ్యం" అది ఇది అంటే అప్పుడు రాజు అంటాడు, "అది కాదు డాడ్, ఏం జరిగిందో చెప్పు. నేను ఎటువంటి నిజాన్నైనా భరిస్తాను. ఏ రకంగా అయినా కూడా నేను దాన్ని సహిస్తాను" అని చెప్తే అప్పుడు ఇక రాజు అంత చెప్తే అప్పుడేమంటాడంటే, "నేను ఒకసారి వైజాగ్‌లో బ్రాంచ్ కోసం వెళ్ళాను. అక్కడ నా పర్సనల్ సెక్రటరీతో నేను చాలా కలిసిపోయాను. మా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇక ఒకరోజు నేను నా వయస్సు, నా ఆస్తి, హోదా, పేరు అన్నీ మర్చిపోయి తనతో కలిసాను. తప్పు చేశాను" అని చెప్పంగానే ఇంక రాజ్‌కి షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే మనవళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో తనే ఒక చిన్న బిడ్డకి తండ్రి అయ్యాడంటే ఇంక మనం ఏం చెప్తాం చెప్పండి. ఇక రాజ్ మనస్సు కుప్పకూలిపోతుందనమాట. గుండె పగిలిపోతుంది. ఇక తన తండ్రి అంటే శరత్ చేసిన తప్పంతా కూడా బయటపెట్టి, "ఆ రోజు నేను తప్పు చేశాను. ఈరోజు ఈ విషయాన్ని మర్చిపోండని" చెప్పేసి ఆమె నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కానీ మొన్న ఈ మధ్యన బిడ్డని తీసుకొనొచ్చి, "ఈ బిడ్డ మీ బిడ్డే. ఈ బిడ్డని గనక మీరు గనక ఓపెన్ చేయకపోతే నేను సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు బయట పెడతాను" అని చెప్పేసి అంటుందనమాట. అదంతా విన్న రాజ్ ఏమంటాడంటే, "డాడ్ మీరు ఇంకొక నిర్ణయం తీసుకోవాలి. ఇక నాకు ఇంకొక ఆప్షన్ లేదని" చెప్పేసి అంటాడు. "ఏంట్రా అది" అంటే, "అందుకే నేను చచ్చిపోవాలనుకున్నాను శరత్" అంటే, "మీరు చచ్చిపోవడం కాదు ఇప్పుడు కావాల్సింది. మీకొక విషయం చెప్తానుండండి. నేను ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి తీసుకెళ్ళి మీ బిడ్డగా కాదు నా బిడ్డగా నేను పరిచయం చేస్తాను" అంటే, "అదేంటి" అంటాడు. "అదంతే ఇప్పుడు గనక మీరు చెప్పకపోతే అంటే ఇప్పుడు గనక నేను నా బిడ్డని చెప్పకపోతే అమ్మ గుండె పగిలిపోతుంది. అమ్మ నాకు దూరం అయిపోతుంది. అమ్మ కోసమే నేను ఇదంతా చేస్తున్నానంటే" ఫస్ట్ శరత్ ఒప్పుకోడనమాట. కానీ ఆ తర్వాత రాజు ఏం చేస్తాడంటే తల మీద ఒట్టేసి, "మీరింక ఏం మాట్లాడకండి. నేను చేసేది మీరు చూడండి. ఇంక నేను ఏం మాట్లాడొద్దు. నాకు మా అమ్మ ప్రాణం ముఖ్యం" అని అనుకుంటాడు. అయితే ఇదంతా కూడా చూసిన కావ్య సీసీటీవీ ఫుటేజ్‌లో ఇక ఏం చేయాలో అర్థం కాక నిరాధారులైపోతుంది. ఈలోపు బయట గార్డెన్ ఏరియాలో రాజ్ అలాగే వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, "నేను నీకు నిజం చెప్పేస్తానురా. ఎందుకంటే నాకు తండ్రిగా నాకు పరువు పోతోంది. నీకు అన్యాయం చేస్తున్నాను. నువ్వు నీ భార్యకి, నీ తల్లికి దూరం అయిపోతున్నావు. ఈ కుటుంబానికి దూరం అయిపోతున్నావు. తప్పు చేసింది నేనైతే నువ్వెలాగా ఆ శిక్ష అనుభవిస్తావు" అంటూ ఒప్పిస్తూ ఉంటాడనమాట. కానీ కావ్య మాత్రం కృష్ణుడి దగ్గరికెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక.